హై క్వాలిటీ ప్రింట్ వస్తుంది అండ్ విత్ డాల్బీ అట్మాస్తో కూడా వాళ్ళు అటాచ్ చేశారనమాట. సో సినిమాని అప్పుడు థియేటర్లో చూడడం వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఈ తరం వాళ్ళకి ఆ సినిమా గొప్పతనం చెప్పాలి. ఎందుకంటే మన ఇండియన్ సినిమాని ఒక స్థాయిని పెంచిన సినిమా అది. సో ఈ రోజుల్లో జనరేషన్ బాహుబలి అంటే తెలుసు, బట్ ఏ బాహుబలిలు ఏ స్టార్లు లేనప్పుడు ఒకటే మెగాస్టార్ ఉండేవాడు. ఆయన చేసిన ఒక డిఫరెంట్ ప్రయోగం రాఘవేంద్రరావు గారు ఒక మెగాస్టార్తో చేసిన అద్భుత సృష్టి అని చెప్పొచ్చు. అలాగే వైజయంతి వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో ప్రింట్లు రెడీ చేస్తే కరెక్ట్గా అప్పటికి 35 ఏళ్ల క్రితం ఈ టైంకి భారీ వరదల్లో ఉంది రాష్ట్రం అంతా. సో అదంతా పేపర్లో చూడటమే, నాకు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో మరి ఇప్పుడు కూడా ఏపీలో కూడా చూస్తుంటే వరదలు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. సో అదే వరదల్లో మళ్ళీ ఈ సినిమా చూడాలేమో అనిపిస్తుంది నాకైతే. అంటే ఆ యుఫోరియా మళ్ళీ క్రియేట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. సో మెగాస్టార్ గారిని ఏదో 2-3 క్లాపుల్లో చూసి ఈ తరం వాళ్ళు ఆయనకి ఏదో రాదనుకుంటారేమో, కానీ ఆ జగదేక వీరుడు అతిరేక సృష్టించిన రికార్డులు కానీ అదంతా అప్పటికి అదొక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్. అలాంటి సినిమా ఎవడో ఇండియన్ స్క్రీన్ మీద టచ్ చేయలేని సినిమా అది. సో అట్లా చాలా మంది అలాంటి కాన్సెప్ట్లు ట్రై చేశారు కానీ ఎవరి వల్ల కాలేదు. అది ఒక్క మెగాస్టార్కే సాధ్యం అనమాట. సో ఇంకా చెప్పాలంటే ప్రతి సాంగ్ అద్భుతమే. దాంట్లో ఎస్పెషల్లీ మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. నీకు ఇష్టమైన పాట ఏముంది దాంట్లో? అసలుకి ఇళయరాజా గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ ఒక సాంగ్ అని చెప్పలేమన్నా. ఒక సాంగ్ అని చెప్తే మళ్ళీ ఇంకో సాంగ్ అన్యాయం చేసినట్టు అవుద్ది. అబ్బని దెబ్బ రజనీకాంత్ గారే శివాజీ సినిమాలో ఒక బిట్లో వాడుకుంటారు ఆయన. సో మళ్ళీ ఇంకా చూసుకో మై నేమ్ ఈజ్ రాజు సాంగ్ కానీ, ప్రియతమ సాంగ్ కానీ, ఏదన్నా కానీ ప్రతి సాంగ్